సైన్స్ దేవుణ్ణి కనుక్కోలేదా? సైన్స్ ఆధ్యాత్మికం రెండు వేరేనా? నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. సైన్స్ చరవాణి ద్వారా మీరు నన్ను చూస్తున్నారు. సైన్స్ కారణం అంటారు. ఆధ్యాత్మికం చరవాణి ద్వారా నన్ను చూచే మీరు నా మాటలలో ఉండే అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం సైన్స్ రెండు వేరేనా? కాదు, రెండు ఒకటే. సైన్స్ అంటే ప్రత్యక్షంగా కనిపించే విజ్ఞాన శాస్త్ర ఫలితాలుగా మీరు భావన చేస్తున్నారు. అవి ఫలితాలు మాత్రమే. విజ్ఞాన శాస్త్రం అందించే ఒకానొక సుఖం ఏసీ అనుకుంటే, ఏసీ ద్వారా శరీరానికి సంతోషం కలుగుతుంది. కాసేపు అయ్యాక ఏసీ ఆపివేయవలసి వస్తుంది. శరీరం ఎక్కువసేపు చల్లదనానికి ఓరవదు. శరీరానికి కలిగేది సంతోషం. ఆ స్థితిని మించి ఇంకా రెండు పరిస్థితులు ఏర్పడతాయి: శరీరం, మనస్సు, ఆత్మ. మనస్సుకు కలిగేటటువంటి స్థితి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అది సుఖం. శరీరానికి కలిగేది సుఖం అనుకుంటే అప్పుడు ఆ మనసుకు కలిగేది సంతోషం అవుతుంది. చాలామందికి ఈ మనస్సు శరీరం ఒకటిగానే అనుకునేటటువంటి నేపథ్యంలో శరీరానికి కూడా సంతోషమే అనుకుంటూ ఉంటారు. కనుక సంతోషం అనే వివేచనతో ఈ మాట మనం అనుకుంటే, సంతోషమైన సుఖమైన శరీరానికి మనసుకు సంబంధించినవి. ఈ రెండింటికంటే కూడా మించి పైన ఉన్నటువంటి స్థితి ఆత్మ, సౌల్. ఆత్మకు కలిగేది ఆనందం, అది చరమ స్థితి. సుఖం, సంతోషం, ఆనందం. సైన్స్ మనకు సుఖాన్ని కలిగిస్తుంది. ఆ సుఖం కూడా కొద్దిసేపు మనం అనుభవించేటటువంటి స్థితి సంతోషం వరకు మాత్రమే. కానీ సైన్స్ కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో నుంచి ఏర్పడింది. సూర్యుని కారణంగా కాంతి, భూమిని తవ్వకం ద్వారా లభించేటటువంటి పెట్రోలు, రెండింటి ద్వారా కూడా వాహనాన్ని నడిపేటటువంటి ఓర్పు, నేర్పు. పెట్రోల్ లభించడం లేదు, సహజమైనటువంటి సూర్యకిరణాల ద్వారా మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. కనుక్కోవడం మనిషి పని, వివేచించడం జ్ఞానం చేసేటటువంటి పని. ఆది భౌతికం సైన్స్ పేరిట మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికం, ఆది దైవికం, దైవిక మార్గంగా, వైజ్ఞానిక అంశంగా, స్పిరిచువల్ అన్న విషయంతో మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడైతే సైన్స్ ప్రయాణం ఆగిపోయిందో, ఇంకా ఏదో ఉంది తెలుసుకుందాం అంటూ తెలుసుకోలేనటువంటి స్థితిలో నిలబడిపోయిందో, అక్కడ ఆధ్యాత్మికం ప్రారంభం అవుతుంది. వేసేటటువంటి ఔషధం, ఆ ఔషధానికి శరీరం స్పందిస్తే ఆ ఔషధం మెడిసిన్ పనిచేసింది అంటారు వైద్యులు, డాక్టర్లు. పనిచేయని స్థితి ఈ శరీరం పతనమవుతుంది అంటారు వారు. పతనమైన తర్వాత ఈ శరీరంలో ఉండేటటువంటి ప్రాణశక్తి మరి ఒక దేహాన్ని చేరుతుంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఇక్కడ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఔషధానికి స్పందించే గుణాన్ని పెంచుకునే ప్రయత్నాలను ఆధ్యాత్మిక జ్ఞానం తెలియజేస్తుంది. కనుకనే నేటి కాలంలో ప్రకృతి చికిత్స, ఆయుర్వేద చికిత్స, నేచురోపతి, ప్రకృతికి పర్యావరణానికి ఎంత దగ్గరగా ఉంటే అంతగా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళం అవుతాం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుందాం. సైన్స్, ఆధ్యాత్మికం రెండు వేరు కావు అనేటటువంటి ఆలోచనతో విజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.